దేశంలోనే అతిపెద్ద సైబర్ డేటా చోరీ కేసును దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేశారు. ఓ ఐపీఎస్ అధికారి నేతృత్వంలోని సిట్ ఈ కేసును దర్యాప్తు చేయనుంది. సైబర్ ముఠాలో 6గురిని అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 140 రంగాలకు చెందిన 16 కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసినట్లు గుర్తించారు. కేవైసీ, బ్యాంకులు, సిమ్ కార్డుల పేరుతో మెసేజ్ పంపడం, ఆ మెసేజ్లో ఉండే లింక్స్ ని క్లిక్ చేయగానే వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్మీ, డిఫెన్స్ కి చెందిన 2.5 లక్షల మంది వ్యక్తిగత డేటాను దొంగిలించారన్నారు సిపి స్టీఫెన్ రవీంద్ర. 15 లక్షల మంది పాన్ కార్డు డేటా నిందితుల దగ్గర ఉందన్నారు స్టీఫెన్ రవీంద్ర. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ నడిగి తెలుసుకుందాం. షరీఫ్, దేశంలోనే ఇది అతిపెద్ద డేటా స్కామ్ అని చెప్తున్నారు, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? వ్యాప్తంగా ఒక ఆధార్ కార్డు వివరాలు మినహాయించి ప్రతి డేటాను కూడా ఈ సైబర్ క్రైమ్ కేటుగాళ్ళు కొల్లగొట్టారని చెప్పాలి. దేశవ్యాప్తంగా దాదాపు 16.80 లక్షల డేటానంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డేటానంతా కూడా చోరీకి గురైందనేది కూడా ఇప్పటివరకు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సైబరాబాద్ పోలీసులకి వెలుగులోకి అంటే సైబరాబాద్ పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇండియా వైడ్గా ఈ డేటా థెఫ్ట్ అనేది జరిగింది కాబట్టి ఇదంతా కూడా వ్యక్తిగత పౌరుల డీటెయిల్స్ ఉన్నాయి. కొంతమంది మహిళలు, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నట్లుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విఐపీల వివరాలు కూడా ఉండే ఆస్కారం ఉందనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. అదే వాస్తవానికి ఇందులో లూటీ అయినటువంటి డేటా, మీ డేటా కావచ్చు, మన డేటా కావచ్చు, ప్రతి ఒక్కరి డేటా కూడా ప్రస్తుతం దాదాపు ఆ లీస్ట్లో ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సో దీనిపైన భిన్న కోణాల్లో దర్యాప్తు అవసరం ఉందని భావించినటువంటి సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఒక ఐపీఎస్ అధికారి నేతృత్వంలోనే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంతా కూడా ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా సేకరించే పనిలో ఉంటారనేటువంటి విషయాన్ని కూడా సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఇక్కడైతే మొత్తం ఇప్పటివరకు థెఫ్ట్ అయినటువంటి డేటా ఎంత, ఈ డేటాను దొంగలించిన తర్వాత వీళ్ళు నిజంగా ఈ డేటాను ఏం చేస్తున్నారు అనేటువంటి కోణంలో చాలా వివరాలు వెలుగులోకి రావాలి. కాబట్టి ఇప్పటికిప్పుడే పూర్తి సమాచారం చెప్పము. ప్రైమా ఫేసీలోనే ఇంత పెద్ద మొత్తంలో భారీ రాకెట్ నడుస్తుండగా గుర్తించామనేటువంటి విషయాలను సైబరాబాద్ పోలీసులు చెప్పారు. ఇప్పటికే 6గురిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. మరొక ప్రధాన సూత్రధారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. అతడు దొరికితే కనుక ఈ ఎంటైర్ రాకెట్కి సంబంధించి ఒక పురోగతి లభిస్తుందనే అంచనా కూడా ఇప్పటికే అధికారులు రావడం జరిగింది. ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు ఒక డేటాను పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ డేటాలో దాదాపు 140 కేటగిరీస్, అంటే 6 మంది నిందితులు 3 ఆఫీసులను ఏర్పాటు చేసుకొని ఎట్లా డేటాను తస్కరించినటువంటి డేటాను ఏ రకంగా అమ్మకానికి పెడుతున్నారనేటువంటి విషయాలపైన ప్రాథమిక దర్యాప్తులో సంచలనమైనటువంటి విషయాలను గుర్తించడం జరిగింది. ఇందులో మనం క్లియర్గా చూడొచ్చు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఉన్నాయి, టీచర్స్ డేటాబేస్ ఉంది, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, ఎడ్యుకేషన్, ఇదంతా కూడా లక్షలు, అంటే 4.2 lakhs అంటే ఈ డేటానంతా కూడా ఇంతకి అమ్మారు. పోలీసులు ఇప్పటివరకు గుర్తించింది ఏంటంటే 3 ఆఫీసులను ఏర్పాటు చేసుకున్నారు. నోయిడా, నాగ్పూర్, ముంబై, దాంతోపాటు మరొక ప్రాంతం ఢిల్లీ. ఈ ప్రాంతాల్లో 3 ప్రధానమైనటువంటి ఆఫీసులు ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్క ఆఫీస్లో 10 మందికి మించకుండా టెలికాలర్లను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళంతా కూడా ఈ డేటాను ఎవరికైతే అవసరమని భావించి వీళ్ళకు టచ్లోకి వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ డేటాను అంతా కూడా వాళ్ళకి ఇస్తున్నారు. ఈ డేటా ఇవ్వడం గాను ఒక్క ఆఫీస్కి పర్ మంత్ 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల వరకు కూడా ఆదాయం వస్తున్నట్లుగా కూడా పోలీసులు ఇప్పుడు ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. సో 3 కంపెనీస్ని గుర్తించారు. 3 కంపెనీస్కి ఏ రకమైనటువంటి నిబంధనలు లేవు, ఎలాంటి అథారిటీ కూడా లేదు. ఇదంతా కూడా ప్రీ ప్లాన్గా ఒక బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్, పెద్ద కాన్స్పిరసీ అనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సో సిట్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా వివరాలు తెలుస్తాయనేటువంటి అంశం చెప్పారు. దాంతోపాటు ఇది దేశ అంతర్గత ముప్పుకి, అంటే భద్రతకు ముప్పు పొంచే ప్రమాదంగా ఉంది కాబట్టి ఈ ఇష్యూ పైన కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకువెళ్తాం. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం, లెటర్ రాస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేస్తే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. మరోవైపు మన తెలంగాణ, హైదరాబాద్కి సంబంధించినటువంటి ముఠాల హస్తం కూడా ఇందులో ఉన్నట్లుగా కూడా పోలీసుల దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడైతే సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి, అదే నార్త్ సౌత్కి సంబంధించినటువంటి వాళ్ళలో కొంతమంది టీం మెంబర్స్ వెలుగులోకి రావడం జరిగింది. ఇంకొక సంచలన విషయం ఏంటంటే ఇందులో ఎస్పెషల్లీ డిఫెన్స్కి సంబంధించి, అంటే ఇందులో ఆర్మీ ఉన్నారు, నేవీ ఉన్నారు,
దాంతోపాటు పోలీసులు ఉన్నారు, ఐపీఎస్లకు సంబంధించినటువంటి డేటా కూడా చోరీ అయినట్లుగా కూడా చెప్పడం జరిగింది. ఒకానొక దశలో సైబరాబాద్ సిపి మాట్లాడుతూ నా డేటా కూడా చోరీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు, కాబట్టి ఇందులో కూలంకుషంగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాలను సైబరాబాద్ పోలీసులు చెప్పడం జరిగింది. అయితే స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి డేటా వ్యవహారంలోనే చాలా అంటే సివియర్గా పోలీసులు అయితే దీన్ని కేసుని చూస్తున్నారని చెప్పాలి. స్కూల్ పిల్లల డేటాను ఏ రకంగా తస్కరిస్తున్నారు, వాస్తవానికి ఇందులో కొన్ని బ్యాంకు సంస్థల హస్తం కూడా ఉన్నట్లుగా కూడా వాళ్ళ లోపాలు కూడా ఉన్నట్లుగా గుర్తించినట్టుగా కూడా పోలీసులు చెప్పారు. ప్రధానంగా ప్రెస్ మీట్లో ప్రస్తావించింది ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, దాంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రెండు సంస్థల దగ్గర నుంచి కూడా వాళ్ళ లోపాలు ఉన్నాయి అనేది కూడా గుర్తించారు. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్షియల్ సిస్టమ్, బ్యాంక్కి సంబంధించినటువంటి వ్యక్తిగత అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నిటి కూడా క్రెడిట్ కార్డ్కి సంబంధించి, డెబిట్ కార్డ్కి సంబంధించినటువంటి డేటానంతా కూడా థర్డ్ పార్టీ టెక్నికల్ టీమ్కి వాళ్ళు ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ ఏజెన్సీలో పారదర్శక లోపించడం వల్లనే ఇదంతా కూడా లీక్ అయింది. కేవలం 2 సంస్థలకు సంబంధించి మాత్రం వాళ్ళు గుర్తించడం జరిగింది. మరి ఆధార్ కార్డు మినహా పాన్ కార్డు, దాంతోపాటు పాలసీస్, ఇన్సూరెన్స్కి అప్లై చేసుకునే వాళ్ళు, లోన్స్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు, దాంతోపాటు కేవైసీ రిజిస్ట్రేషన్ అని, అదేవిధంగా ఓటీపీ అప్గ్రేడేషన్ అని, దాంతోపాటు అంటే నెట్వర్కింగ్కి సంబంధించి సిమ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అది 4G నుంచి 5G నుంచి ఇట్లా అప్గ్రేషన్కి సంబంధించి కూడా అన్నోన్ సోర్స్ల ద్వారా మెసేజ్లు వస్తున్నాయి. ఆ మెసేజ్ల ద్వారా ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా ఈ డేటా చోరీ అవుతుంది. మన ప్రమేయం లేకుండా కొంత డేటాను వీళ్ళు టెక్నికల్గా తీసుకుంటున్నారు. ఆ తర్వాత మన ప్రమేయం ఉండి కూడా కొంచెం లాపర్వాగా వ్యవహరించి డేటాను మిస్యూజ్ చేసేలాగా వాళ్ళకు హెల్ప్ అవుతుంది. ఇదంతా కూడా అంటే జస్టైల్ అంశం కూడా ఇందులో ముడిపడి ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. జస్టైల్ అనేది ఒక ప్లాట్ఫాము, సమాచార సేకరణ కోసం. ఎవరైతే సమాచారం కోసం జస్టైల్కి కాంటాక్ట్ అవుతారో వాళ్ళు పలానా సమాచారం వీళ్ళ దగ్గర అందుతుంది అనేటువంటి అంశాలపైన వాళ్ళు నెంబర్లు షేర్ చేస్తారు. కాబట్టి ఆ రకంగానే డేటా కోసం కూడా జస్టైల్కి చాలా కాల్స్ వెళ్ళినట్లు, మరి ఆ కాల్స్ చేసిన వ్యక్తులు ఎవరు, ఆ డేటాను వీళ్ళు ఎక్కడి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు అంటే కాన్ఫిడెన్షియల్ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి తీసుకుంటున్నారా, లేదంటే షాపింగ్ మాల్స్ దగ్గర, అదేవిధంగా మనం ఎక్కడైతే రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఫీడ్బ్యాక్ కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకుంటున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి పోతే అంటే రివార్డ్స్ పాయింట్స్ అంటున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వాటిని ఏవి కూడా ఎంటర్టైన్ చేయొద్దు, ఎక్కడ కూడా వ్యక్తిగత డీటెయిల్స్ని ఎక్కడ కూడా రివీల్ చేయొద్దు అనేటువంటి అంశం చెప్తున్నారు. ఫలితంగా ఈ రకంగా డేటా చోరీ అవుతున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది అనేటువంటి అంశాలను పోలీసులు చెప్పారు. ప్రధానంగా ఈ డేటాకి సంబంధించి ఎక్కడి ప్రాంతంలో ఇండియా వైడ్గా లీక్ అయింది, ఇండియా వైడ్గా వీళ్ళంతా కూడా ఈ డేటాబేస్ని సేవ్ చేస్తున్నారు. అయితే ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా డేటా మిస్యూజ్ అయింది అనేది కూడా ఇప్పటివరకు తెలియలేదు. ఇంకా దీంట్లో ప్రాథమిక దర్యాప్తు దశలోనే కేసు ఉంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామనేటువంటి అంశాలు చెప్పారు. ఆ తర్వాత ఇందులో ఆర్మీకి సంబంధించినటువంటి ఏవైతే వ్యక్తిగత డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఆర్మీ అధికారి ఉంటే ఆయన ఫోన్ నెంబరు, ఆయన ఇంటి అడ్రస్సు, దాంతోపాటు లొకేషన్ని కూడా వాళ్ళు ట్రేస్ చేసి ఆ డేటానంతా కూడా భద్రపరిచారు. ఆ భద్రపరిచినటువంటి అంశాలన్నీ కూడా మా దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ 6 మందే కాదు, ఇంకా చాలామంది ముఠాల హస్తం ఇందులో ఉంటుంది. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో వీళ్ళని మళ్ళీ కోర్టు ఆర్డర్తో కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే మరికొన్ని అంశాలు బయటకు వస్తాయనేటువంటి అంశం పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఎక్కడైతే మనం ఇందాక చెప్తున్నటువంటి దాని ప్రకారం నోయిడా, అదేవిధంగా నాగ్పూర్, ఢిల్లీ, ముంబై ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యాలయాలపైన సోదాలు జరిపారు. ఆ కార్యాలయాలను కూడా సీజ్ చేయడానికి అక్కడి కన్సర్న్ అధికారులకు కూడా పోలీసులు సమాచారం ఇచ్చినట్లుగా కూడా చెప్పారు. ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి ఒక ఐపీఎస్ అధికారి నేతృత్వంలోనే ఈ డేటా లీకేజ్ వెనకాల ఏం మోటివ్ ఉంది, ఏం మోడస్ ఆపరెండి ఇండివిజువల్గా ఇందులో దాగి ఉంది అనేటువంటి విషయాలపైన మాత్రం పూర్తిగా ఆధారాలు అయితే సేకరిస్తామని చెప్పారు. ఒకటే పోలీసులు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఎవరికి కూడా అన్నోన్ వ్యక్తులకు అంటే రివార్డ్ పాయింట్స్ కోసం కావచ్చు, దాంతోపాటు ఈ మొబైల్ నెంబర్స్, ఎవరి మొబైల్ నెంబర్స్ కూడా ఎవరికి కూడా ఇవ్వద్దు, ఇవేవి కూడా నమ్మొద్దు. కేవైసీ రిజిస్ట్రేషన్ అంటున్నారు, దాంతోపాటు కొన్ని పాన్ కార్డ్ అప్డేట్ అంటారు, అదేవిధంగా డెబిట్ క్రెడిట్ కార్డుల అప్గ్రేడేషన్ అని చెప్తారు. వాటి ఏవి కూడా నమ్మొద్దు. ఇండైరెక్ట్గా వచ్చేటువంటి కాల్స్ని ఎవరు కూడా ఎంటర్టైన్ చేయొద్దు. దాంతోపాటు ఫిషింగ్ మెయిల్స్, అదేవిధంగా అన్నోన్ సోర్స్తో వచ్చేటువంటి టెక్స్ట్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రెస్పాండ్ కావద్దు. అట్లా రెస్పాండ్ అయితేనే ఫలితంగా ఈ రకంగా డేటా థెఫ్ట్ అయిందనేది కూడా పోలీసులు గుర్తించారు. మరి ఇప్పుడు తీసుకున్నటువంటి డేటాలో
ఈ డేటా ఆధారంగా ఎంతమంది సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎంత మొత్తంలో డబ్బులు దండుకున్నారు అనేది కూడా ఇప్పుడు అంచనా వేస్తున్నారు. కేవలం 2,000 రూపాయలకు లక్ష మందికి సంబంధించినటువంటి డేటాను ఇప్పటివరకు ఇచ్చినట్లుగా కూడా గుర్తించారు. అంత చీప్గా ఈ వ్యక్తిగత డేటానంతా కూడా అంటే మొబైల్ ఫోన్స్ పేర్లు, డోర్ నెంబర్లు అవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. మరి ఇది ఎంతవరకు మిస్యూజ్ అయింది, లేదంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా మిస్యూజ్ అయిందా అనే అంశాలపైన మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు కంప్లీట్ అయిపోయాక అన్ని వివరాలు చెప్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. యశోద, థ్యాంక్ యూ షరీఫ్. ప్రధానంగా మనం చూస్తే సెన్సిటివ్ అండ్ కాన్ఫిడెన్షియల్ డేటా of government and important private institutions of 16.8 crore citizen మనకి ఇక్కడ లభ్యమైంది ఇక్కడ. సో ఈ ఎంటైర్ డేటా కూడా మనము చూస్తే 140 కేటగిరీస్ ఆఫ్ డేటా డీటెయిల్స్ మనకి ఇక్కడ ఈరోజు పట్టుకున్నాం. సో ఇందులో ప్రధానంగా డీటెయిల్స్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ వాళ్ళ మొబైల్ నెంబర్స్, తర్వాత నీట్ స్టూడెంట్స్ డేటా, దెన్ ఎనర్జీ అండ్ పవర్ సెక్టర్కి సంబంధించిన కన్జ్యూమర్ బిల్లింగ్ డేటా, దెన్ పాన్ కార్డ్ డేటా డీటెయిల్స్, దెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన డేటా, దెన్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఏజెన్సీస్కి సంబంధించిన డేటా, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటే దీనికి సంబంధించిన ఒక 5 lakhs డేటా. మనందరికీ తెలుసు ఈ ట్రేడింగ్ అండ్ స్టాక్స్ లోని బ్రోకరేజ్ చేసే వాళ్ళకి డీమ్యాట్ అకౌంట్స్ ఉంటుంది, దానికి సంబంధించి 35 lakh డేటా కూడా మనకి లభ్యమైంది. తర్వాత స్టూడెంట్ డేటా కూడా మనకి చాలా పెద్ద ఎత్తున ఈ డేటా బ్రోకర్స్ వీళ్ళంతా ఉన్నారు, అది కూడా మనకి లభ్యమైంది. ఎవరైతే ఇన్సూరెన్స్ కోసము లోన్స్ కోసం కూడా అప్లై చేశారో వాళ్ళకి సంబంధించిన 4 lakh డేటా, దెన్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్కి సంబంధించిన 6 బ్యాంక్స్ అంటే అబౌట్ 6 టాప్స్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన 1.1 crore డేటా కూడా మనకి లభ్యమైంది ఇందులో. తర్వాత ఫేస్బుక్ యూజర్స్ డేటా ఒక 17 lakhs, దెన్ వాట్సాప్ ఇన్ఫర్మేషన్ అంటే యూజర్స్ డేటా కూడా 1.2 crores. మరి ఇట్లాగా ఐటీ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎంప్లాయీస్ డేటా, దెన్ ఫేస్బుక్ యూజర్స్ వాళ్ళ ఐపీ లాగిన్ ఐపీ అండ్ ఆల్సో లాగిన్ డీటెయిల్స్ కూడా ఇవన్నీ కూడా లభ్యమైనవి. దెన్ ఇప్పుడు చూస్తే మీరు ఎవరైతే ఇండివిజువల్స్ మనకి ఏమన్నా కానీ ఇన్ఫర్మేషన్ కావాలని ఈ జస్ట్ డయల్ని ఫోన్ చేస్తే ఈ జస్ట్ డయల్ వాళ్ళు ఈ బ్రోకరేజ్ ఎవరైతే చేస్తారో అంటే ఈ డేటా బ్రోకరేజ్ ఏజెంట్స్తో కనెక్ట్ చేసి వాళ్ళతోని ఈ ఎంటైర్ ఇష్యూ అంతా చేస్తూ ఉన్నారు. మనకి ప్రధానంగా మనం అక్యూస్ని అరెస్ట్ చేసాము ఒక 6 మెంబర్స్ని. వీళ్ళు ఒక డేటా మార్ట్, ఇన్ఫోటెక్, డేటా గ్లోబల్, డేటా ఆర్క్ అండ్ ఎంఎస్ డిజిటల్ గ్రో అని వీళ్ళు ఈ కంపెనీస్ రన్ చేసి ఈ డేటా డిఫరెంట్ సోర్సెస్ నుంచి వీళ్ళు సేకరించి తర్వాత అమ్ముతా ఉన్నారు. ఈ డేటా ఏదైతే ఉన్నదో ఈ డేటా మనకి సబ్సీక్వెంట్గా ఈ సైబర్ క్రైమ్స్ లోని చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. సో అదే డేటా ఈ స్టాక్ బ్రోకర్స్ వీళ్ళకి అమ్మి ఈ సైబర్ క్రైమ్స్ చేయడానికి వీళ్ళు వెనకాల బ్యాక్ ఎండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఇట్లాంటి కేసు మనం చేయడము. సో ఇందులో మనం ప్రధానంగా చూస్తే కొంచెం సెన్సిటివ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ మీకు డిస్ప్లే చేశాము. ఇందులోని మనకి ఈ డిఫెన్స్ పర్సనల్కి సంబంధించి అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ సంబంధించి డిఫెన్స్ పర్సనల్ అబౌట్ 2.55 lakh డేటా కూడా ఇక్కడ ఈ స్టాక్ బ్రోకర్స్ చాలా ఫ్రీగా అమ్ముతూ ఉన్నారు. అందులో మీరు చూస్తే నేమ్, ఈమెయిల్ ఐడి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వింగ్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ ర్యాంక్ అండ్ కరెంట్ లొకేషన్ అండ్ అడ్రస్ కూడా ఇక్కడ వీళ్ళు ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు అమ్ముతూ ఉన్నారు పబ్లిక్కి. తర్వాత గవర్నమెంట్ ఢిల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్సీఆర్ రీజన్లోని అబౌట్ 34,000 వరకు వీళ్ళ డేటా ఉంది. తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా మీరు చూస్తే అక్కడ అబౌట్ 15 lakh
పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ లభ్యమైనవి. అంటే ఎంటైర్ నేషనల్ సెక్యూరిటీ కూడా మనం బ్రీచ్ అయ్యే ఆస్పెక్ట్ ఉన్నందువల్ల మనకి చాలా సెన్సిటివ్గా మనము